గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు డిటెక్టివ్ నార్త్ న్యూస్. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నందికొట్కూరు మున్సిపాలిటీ చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మనం తమిళనాడులో చూసే ఉంటాం, నెగ్గేదెవరు తగ్గేదెవరు అని. మనం నందికొట్కూరు నియోజకవర్గం పేరు చెప్తేనే మనకు ముందుగా గుర్తొచ్చేది అటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, ఇటు మాల శివానంద రెడ్డి కానీ, వీరి ఇరువురి మధ్యలోనే ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. ఇకపోతే ఇరువురు నేతలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే రాయలసీమ పరిరక్షణ సమితి చైర్మన్గా కూడా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె బైరెడ్డి శబరి గారు ప్రస్తుతం నంద్యాల జిల్లా ఎంపీగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే నందికొట్కూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ ఇరువురికి, ఇటు బైరెడ్డి శబరికి కానీ, ఇటు మాల శివానంద రెడ్డికి కానీ, ఇద్దరికీ సొంత నియోజకవర్గం, చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ నేపథ్యంలో అక్కడ నందికొట్కూరు ఎమ్మెల్యేగా గీతా జయసూర్యను గెలిపించడంలో కూడా టీడీపీకి నేత మాంద్ర శివానంద రెడ్డి చాలా కీలక భూమిక పోషించారు. ఆయన గెలుపుకు అహర్నిశలు కృషి చేసి ఎమ్మెల్యేగా గీతా జయసూర్యను ఎంపిక చేసి గెలిపించారు కూడా. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తుంది. ఇక మున్సిపల్ చైర్మన్ ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇరువురు నేతలు భీష్మించుకొని కూర్చున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాగైనా నందికొట్కూరు మున్సిపాలిటీని తమ వైపు కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే వర్గం అశేష కృషి చేస్తుంది. ఇకపోతే అసలు మున్సిపాలిటీ పరిస్థితి ఏమిటి అని ఒకసారి నిశ్చితంగా పరిస్థితే, నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 వార్డులు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఈ మున్సిపల్ ఎన్నికలకు 29 వార్డులలో 28 వార్డులను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒంటి చేత్తో గెలిపించి నందికొట్కూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చారు. ఏకంగా 28 మంది కౌన్సిలర్లను గెలిపించడం అంటే ఆశామాషి కాదు. కేవలం ఒకటే ఒక స్థానం టీడీపీకి దక్కింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఎన్నికయ్యారు, భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. నేపథ్యంలో దాదాపు 11 మంది కౌన్సిలర్లు ఆమె సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తామేమి తక్కువ కాదంటూ మాంద్ర శివానంద రెడ్డి వర్గం ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో దాదాపు 15 మంది కౌన్సిలర్లు ఇటువైపు కూడా టీడీపీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. ఇకపోతే మిగిలిన ముగ్గురు మాత్రం వైసీపీలో అలాగనే కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించి నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్గా దాసి సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన బైరెడ్డి శబరి సమక్షంలో ఆయన తరపున కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో ఇటువైపు ఉన్న మాంద్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో ఉన్న 15 మంది కౌన్సిలర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా తమ వర్గానికే వైసీపీ చైర్మన్ రావాలంటూ గతంలో వైస్ చైర్మన్గా ఉన్న రబ్బానీ, ఆయన తోటి స్నేహితుడు జాకిర్ ఇరువురు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కౌన్సిల్ సభ్యులందరికీ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పి స్థానిక అధికారులకు కూడా ఆదేశాలు చేశారు. ఈ మేరకు ఆర్డీఓ కూడా 8వ తేదీన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు ఈ నెల 8వ తేదీన. ఇందులో భాగంగా
అవిశ్వాస తీర్మానం పెట్టే అవసరం ఏముందని చెప్పి, పెట్టాల్సిన అవసరం ఏముంది, ఉండేది కూటమి ప్రభుత్వమే కదా, అందరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా, అందరూ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా అనే భావన తీసుకొచ్చేందుకు ఆమె మంత్రి నారాయణతో కలిసి చర్చించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదని ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం అంతా. ఈ నేపథ్యంలో ఇటువైపు మాండ్ర శివానంద రెడ్డి వర్గమైన గిత్తా జయసూర్య కూడా, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కూడా నంద్యాల ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులతో కూడా చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నందికొట్కూరు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన పయ్యావుల కేశవపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి మధ్య బలాబలాలు నిరూపించుకునేందుకు కూడా అవకాశం కల్పించినట్లు అధికారులు కూడా కల్పించారు. 8వ తేదీన పురపాలక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లందరూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇకపోతే నందికొట్కూరు పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 29 మంది కౌన్సిలర్లలో కనీసం 19 మంది హాజరు శాతం ఉండాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు మద్దతుగా 15 మంది కౌన్సిలర్లే ఉన్నారు. ఎక్స్ అఫీషియో ఆయన ఓటు అనుకుంటే ఒక 16 మంది. మిగిలిన 3 సభ్యులు హాజరైతేనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తుంది. ఇక అటువైపు చూస్తే 11 ఎంపీ బైరెడ్డి శబరి సైడ్ కూడా 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు కూడా ఎలా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలనే భావనలో వాళ్ళు కూడా వ్యూహాలు ప్రతివ్యూహాలు పనుతున్నారు. ఇకపోతే మిగిలిన 3 వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వర్గం సైడ్ వస్తే చైర్మన్ గిరి ఎమ్మెల్యే వర్గమే కైవసం చేసుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం బైరెడ్డి శబరి సమక్షంలో చేరిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాస్ సుధాకర్ రెడ్డి అయితే తమ వైపే కౌన్సిలర్ల మద్దతు ఉందని, ఎమ్మెల్యే వైపు ఉన్న కౌన్సిలర్లు పాత వైసీపీ కార్పొరేటర్లు కూడా తమకే మద్దతు పలుకుతారని, ఈ అవిశ్వాసంలో తామే గెలుస్తామంటూ, తామే బలం నిరూపించుకుంటామంటూ ప్రస్తుత చైర్మన్ దాస్ సుధాకర్ రెడ్డి కూడా బాహటంగా చెప్తున్నారు. ఇత్యాది సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం రేపు 8వ తేదీన నందికొట్కూరు పురపాలక సంఘం స్థాయి సమావేశం చాలా రసాబసగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న కౌన్సిలర్లకు ఎరలు వేస్తూ తమ వైపు లాక్కునేందుకు ఒకే పార్టీలో ఉన్న ఇరువురు పెద్ద నేతలు రాజకీయ వ్యూహాలు పనుతున్నారు. మరి 8వ తేదీన ఏం జరగనుంది? ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు, స్థానిక పోలీసు అధికారులకు కూడా సమాచారం అందింది. 8వ తేదీన నందికొట్కూరులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం వల్ల పెద్దగా విభేదాలు పొడచూపవన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపాలిటీలో 19 మంది ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు ఎమ్మెల్యే వైపు 19 మంది హాజరవుతారా లేదా అన్నది తెలుసుకోవాలంటే 8వ తేదీ వరకు వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.